జగన్ పర్యటనలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక విధ్వంస యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బయట అడుగు పెడితే విధ్వంసం అరాచకమని విమర్శించారు. నేరస్తులకు కొమ్ము కాస్తూ వారికి వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. తప్పులు చేసి విచక్షణ లేని మాటలు మాట్లాడే వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపంటున్నారని, ఇలా అనడానికి వైసీపీ నాయకులకు సిగ్గు అనిపించట్లేదా అని దుయ్యబట్టారు. అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటకు ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులు సైతం భయభ్రాంతులను చేయడం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకు వలయాలను తయారు చేసి ఆ నేరస్తులను పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం. సో నేను ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట